2019లో స్టార్ట్ అయిన మూవీ కొన్ని అనివార్య కారణాలతో ఫైనల్లీ 25లో రిలీజ్ అయింది. ప్లాట్ లైన్ వచ్చేసి మనకి గ్లిమ్స్ అండ్ ట్రైలర్ లోనే కాన్సెప్ట్ ని రివీల్ చేశారు. లైఫ్ ఇచ్చిన డైరెక్టర్ తో ఆ హీరో ఈగో చూపించడం, చివరికి వాళ్ళు తీస్తున్న కాంత అనే మూవీలో హీరోయిన్ కి దీనికి సంబంధం ఏంటి అనేదే కాన్సెప్ట్. దుల్కర్ లాంటి యాక్టర్ జనరేషన్ కి ఒక్కడు మాత్రమే ఉంటాడు. ఇప్పటిదాకా దుల్కర్ ని చూసిన రేంజ్ వేరు, ఇకపై అతన్ని చూడబోయే రేంజ్ వేరు అనేలా ఉంటుంది తన పర్ఫార్మెన్స్. ట్రైలర్ లో కనిపించే మిర్రర్ షాట్ ని DQ సింగిల్ టేక్ లో చేశాడంటే యాక్టర్ గా తన రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఆ మిర్రర్ షాట్ కి ముందు వచ్చే ఎస్టాబ్లిష్మెంట్ సీన్ గానీ సెటప్ గానీ బాగా డిజైన్ చేశారు. ఎమోషనల్ సీన్స్ లో కళ్ళల్లో లోతుని హుందాగా టీవీతో కవర్ చేసిన విధానం తన సిన్సియారిటీని ప్రూవ్ చేస్తుంది. ఇక సముద్రగనిని మనం ఇప్పటి వరకు ఒక యావరేజ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంత అండర్ యూటిలైజ్ చేస్తున్నామో ఈ మూవీలో అయ్యా క్యారెక్టర్ చూశాక తెలుస్తుంది. తనకొచ్చే కోపాన్ని కూడా సమన్వయంతో పోర్ట్రేట్ చేసే స్టైల్ ఒక న్యూ యాక్టింగ్ క్లాస్ ని ఆడియన్స్ ఎక్స్పీరియన్స్ చేస్తారు. భాగ్యశ్రీ ఒక రెట్రో హీరోయిన్ గా లుక్స్ వైజ్ బాగానే చేసింది, కానీ పూర్తి స్థాయిలో న్యాయం చేయలేకపోయింది. మేబీ ఇది తన ఫస్ట్ ఫిలిం కాబట్టి కొంచెం కన్ఫ్యూజ్ అయినట్టుంది. చాలా చోట్ల ఎక్స్ప్రెషన్స్ కూడా వీక్ గా ఉన్నాయి. మెయిన్లీ నువ్వు ముఖం అనే సీన్ కి సరైన జస్టిఫికేషన్ ఇవ్వలేకపోయింది. షెర్లాక్ హోమ్స్ ఇండియన్ వెర్షన్ లా రానా గెటప్ గానీ బిహేవియర్ గానీ బాగున్నాయి. తన డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్ స్టోరీకి చాలా హెల్ప్ అయ్యాయి. అండ్ రవీంద్ర విజయ్ కూడా తన స్క్రీన్ ప్రెన్స్ తో అట్రాక్ట్ చేశాడు. టెక్నికల్ వైజ్ బ్రిలియంట్ దిస్ మూవీ. డానీ లోఫెస్ కెమెరా వర్క్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎవ్రీ సీన్ పెయింటింగ్ లా అనిపిస్తుంది. లైటింగ్ గానీ కలరింగ్ గానీ ఎక్సలెంట్ గా ఉన్నాయి. రీసెంట్ టైమ్స్ లో ఈ రేంజ్ కెమెరా వర్క్ మరే మూవీలో చూడలేదు. ఆర్ట్ వర్క్ అండ్ ప్రొడక్షన్ టీమ్ ని ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి. 70s టైమ్ స్టూడియో కల్చర్ ని పర్ఫెక్ట్ గా రీక్రియేట్ చేశారు. బట్ సీజీ వర్క్ ఇంకాస్త కేర్ తీసుకోవాల్సింది. చాలా సీన్స్ లో గ్రీన్ అండ్ బ్లూ మ్యాట్స్ దొరికిపోయాయి. ఇక జేక్స్ విజయ్ తన బీజియం తో మూవీలోని ఎమోషన్ ని ఎక్సలెంట్ గా ఎలివేట్ చేశాడు. జాను చాంతర్ సాంగ్స్ ప్లేస్మెంట్స్ బాగా సెట్ అయ్యాయి అండ్ స్టోరీని ప్రోగ్రెస్ చేసేందుకు యూజ్ అయ్యాయి కూడా. అలాగే ది కెప్టెన్ ఆఫ్ ది షిప్ డైరెక్టర్ సెల్వమణి కాంత స్టోరీని డిజైన్ చేసిన స్టైల్ మనల్ని సర్ప్రైజ్ చేస్తుంది. ఒక క్లాసిక్ మూవీకి కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ ఫుల్ గా ఉన్నాయి, కానీ డ్రామా అండ్ ఫేసింగ్ విషయంలో ఇంకాస్త కేర్ తీసుకుని ఉంటే బాగుండేది. ఇలాంటి మూవీస్ కి ఫేసింగ్ కొంచెం స్లోగా ఉంటుంది నిజమే, కానీ సెకండ్ హాఫ్ ఫేస్ ని ఇంకాస్త స్పీడ్ చేయాల్సింది. బట్ క్లైమాక్స్ ని డిజైన్ చేసిన స్టైల్, అక్కడ దుల్కర్ పర్ఫార్మెన్స్ మాత్రం మనల్ని సాటిస్ఫై చేస్తాయి. స్క్రీన్ ప్లే తో కంటే కూడా ఎమోషన్ తో మ్యాజిక్ చేశాడు సెల్వమణి. ఫైనల్లీ కొన్ని మూవీస్ స్టోరీస్ అండ్ స్క్రీన్ ప్లే కోసం చూస్తాం, కానీ కొన్ని మూవీస్ ఎక్స్పీరియన్స్ కోసం ఖచ్చితంగా చూడాలి. అలాంటి మూవీనే కాంత. 70s టైమ్ స్టూడియో కల్చర్ అండ్ హ్యూమన్స్ లోని డార్క్ షేడ్ యాంగిల్ ని ప్రెజెంట్ చేసిన స్టైల్, వాటిని దుల్కర్ ఎక్సలెంట్ గా పోర్ట్రేట్ చేసిన విధానం ఖచ్చితంగా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. కానీ డబ్బింగ్ విషయంలో రానా ఇంకాస్త కేర్ తీసుకోవాల్సింది. ఎక్కువగా తమిళ్ అథెంటిక్స్ తెలుగుని డామినేట్ చేసింది. సో మూవీ అయితే ఎక్సలెంట్ గా ఉంది. మీరు చూడండి, చూసిన తర్వాత మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి.